ముఖ్యంగా మీకు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాజ్ తరుణ్ ఇష్యూలో యాక్చువల్గా వాస్తవాలు మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది. యాక్చువల్గా రాజ్ తరుణ్ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, సో యాక్చువల్గా జరిగింది ఏమిటి? రాజ్ తరుణ్కి పెళ్ళి అయిందా కాలేదా చెప్పండి. ఆ అబ్బాయి అసలు పెళ్లి చేసుకోడు సార్. నేను ఒకప్పుడు ఒక సందర్భంలో మా వియపురాలను అడిగితే ఎప్పుడు పప్పన్నం పెడుతున్నారంటే వీఆర్ బ్రాహ్మణ్స్, వదిన గారు ఎప్పుడు పప్పన్నం అంటే ఆవిడ ఒకటే చెప్పారు, నాకు తెలిస్తే తప్పకుండా మిమ్మల్ని పిలుస్తానండి అని. అంటే మా సందర్భాల్లో అంటే ఇప్పుడు బయట అనేది ఏంటంటే 11 years ఒక 11 సంవత్సరాలు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని పెళ్లిలాగా కన్సిడర్ చేయొచ్చు. ప్లస్ అమ్మాయి అన్యాయం అవుతుంది అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది సార్. తెలియకుండా రావడానికి అమ్మాయి ఏమన్నా నేను చిన్న పిల్లని చాక్లెట్ ఇస్తా అని చెప్పడానికి సార్, అమ్మాయి చిన్నపిల్ల, అమ్మాయికి తెలియదా? అమ్మాయికి అన్నీ తెలుసు సార్. సంథింగ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. డైరెక్ట్ గా నాకు ఇది కావాలని అడిగితే అయిపోతుంది తప్ప ఏదో టీవీ మొబైల్ ఏంటి కెమెరాలు దొరికాయి, టీవీ ఛానల్స్ దొరికారని చెప్పి తను ఎక్కడా మాట్లాడలేదు. అబ్బాయి ఎందుకు మాట్లాడాలా? అవసరం లేదు మాట్లాడేది. ఇద్దరు ఒక అంగీకారం మీద ఒక ఒప్పందం మీదనే లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటెవర్ నువ్వేం చేసావో ఏం చేసావో మాకు తెలుసు. సో నువ్వు అబ్బాయి వద్దనుకున్నావు, నాకు కావాలి కావాలి అనుకున్నప్పుడు ఇంత మొత్తం ఒక సింపుల్ గా ఒక మగాడి ఈగో చెప్తాను సార్, మగాళ్ళకు ఉన్న ఈగో. మనం ఏదన్నా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా జరిగిన భార్య భర్తని తక్కువగా ఒక మాట అన్నా భర్త నువ్వెంత అనేటట్టే ఉంటాడు. 100 మంది చెప్తారు సార్ సమాజం మారింది, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్, అది ఇది అని. ఇట్స్ నాట్ ఈక్వల్ సార్. ఇప్పటికీ ఈక్వల్ కాదు, అది మనము చెప్పుకోవడానికే ఉంటుంది. ఆడది గడప దాటి రాగానే మాట తరిక మారిపోతుంది. ఇప్పుడు తన అంత మాట్లాడినా తన బ్లేమ్ అవుతుంది, తనకు అర్థం కావట్లేదు ఆ పిల్లకి. మా అల్లుడికి అయితే పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోనని అబ్బాయి ఎప్పుడో చెప్పేశాడు, మా అందరికి తెలుసు. కామన్, ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే కామన్ అంటారు సార్. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అమ్మాయితో రిలేషన్ అనే విషయం మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు సార్, మా అందరికి ఎప్పుడో తెలుసు. అది మాకు వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళింటికి రావడం, ఫంక్షన్స్ రావడం జరిగినాయి కాబట్టి ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళ ఫీలింగ్. మామూలుగా నాకు కనపడితే మేము కొడతాం, నాకు అంత కోపం వస్తుంది. అబ్బాయి ఖర్చులకో 20,000 30,000 ఈ అమ్మాయికి ఇస్తాడు, ఇంటికి 10,000 పంపిస్తుంది. నువ్వు పప్పిలాడికి సరిపోతాయి వాళ్ళకి? పేరెంట్స్ పెద్దవాళ్ళండి, మా ఏజ్ వాళ్ళకే వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఏజ్ అవుతుందో షుగర్ బీపీ వస్తాయి, మెడిసిన్స్ కే ఇవాళ రేపు 5,000 ఖర్చు అయిపోతున్నాయి సార్. అంత సొంత ఇల్లు కట్టుకున్నావు, అత్త మామ ఉన్నదే ఒక కొడుకు, మరి ఉప్పల్లో రెంట్ ఇక్కడ రెంట్కి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉప్పల్లో ఉంటున్నారు రెంట్కి. మరి నువ్వేమో దర్జాగా లివింగ్ రిలేషన్ అని నీ అమ్మ అయ్యాకే పెడుతున్నావు శుభ్రంగా. సారీ, మీ అమ్మ నాన్నకి శుభ్రంగా పెడుతున్నావు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అల్లుడికి నేను పెట్టినా అది నువ్వు ఎంతైతే పెట్టావు అంతకు డబల్ సంపాదించి తిన్నావు ఆ పిల్లడి దగ్గర నుంచి. పెట్టింది రూపాయి అయితే తిన్నది 50 రూపాయలు. బ్యాలెన్సింగ్, మా అల్లుడు బ్యాలెన్సింగ్ ఎక్కువ ఇచ్చాడు. ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే మీడియాలో, నాకు నేను కుక్కలను కూడా చాలా ప్రేమగా చూస్తా ఉంటుంది. మరి కుక్కలు అలాంటిది అత్త మామని చూడట్లేదు అంటారా? చూడదు ఆమె కుక్కలు ఇష్టం, మనుషులు ఇష్టం లేదు. కుక్కలతోనే సంసారం చేస్తారు. అమ్మాయి అత్త మామలతో చేయదు. నిజంగా పెళ్ళయింది సార్, బ్రాహ్మణుల సాంప్రదాయం ప్రకారం పెళ్ళైతే తాళిబొట్టు, నల్ల పూసలు, మట్టెలు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో నేను సపోజ్ మీరు మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో పూజ చేస్తుంటే మీ పక్కన కూర్చొని మీ ఇద్దరం ఫోటో దిగి మీ ఇద్దరం కలిసి పూజ చేసుకుంటుంటే ఏ రోజు మాకు పూజ పునస్కారాలు కూడా తెలియదు. మాకున్నది ఇప్పుడు స్టార్ట్ అయ్యే నోములు వ్రతాలు కూడా ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేసిందో చెప్పమనండి. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం నువ్వు నిజంగా అంత పెళ్లి చేసుకున్న దానివైతే మా సాంప్రదాయంలోకి వచ్చేయాలా నువ్వు? మాకు మా సాంప్రదాయంలోకి వస్తే మాకు తెలియకుండా ఏం రాలేదు. ఆ పిల్ల ఏంటంటే సంథింగ్ తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో చేయాలనుకుంటుంది, అది అమ్మాయిని మేము తీసుకునేదే లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు రిలేషన్ లో ఉన్న విడిపోకూడదు విడిపోతున్నారు సార్ పిల్లల్ని. కానీ ఇంటర్కి వచ్చిన పిల్లలు, ఇంటర్కి వచ్చిన డిగ్రీకి వచ్చిన తల్లిదండ్రులు విడిపోతున్నారు. నువ్వు అంత రాద్ధాంతం చేసేది. నిజంగా నీకు రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే నువ్వు లోపల నీ పేరెంట్స్ అని పిలిచి వాళ్ళ పేరెంట్స్ అని పిలిచి నువ్వు లోపల మాట్లాడుకుంటావు. నువ్వేదో కేసులో ఇరుక్కున్నావు, వెళ్ళావు, రాలేదంటే సార్ ఒక ప్రొఫెషన్కి వచ్చాక సింపుల్ గా చెప్తాను సార్, పెళ్ళాన్ని తప్పు చేసి మా మొగుడు ఒక పొజిషన్ లో ఉంటే ఇంపాక్ట్ పడుతుంది. ఆటోమేటిక్ గా ఒక 2-3 ఛాన్సులు ఇస్తాడు, 4వ ఛాన్స్ కి వద్దమ్మా రేపొద్దున్న నా పిల్లలకి సంపాదించి పెట్టాలంటే నీకు ఇంత ఇస్తాను, నీ పిల్లల్ని నేను చూస్తాను, నువ్వు వెళ్ళిపో అంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో విడిపోతారు హ్యాపీగా. ఆయన పిల్లల్ని చూసుకుంటాడు, పెళ్ళానికి ఇవ్వాల్సింది ఇస్తారు.
అలా చాలా మంది ఉన్నారు సార్, నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారు సార్, హ్యాపీగా ఉంటున్నారు. అలాంటిది నువ్వెంత ఏదో వాగుతుంది, కెమెరా ఉంది కదా అని వాగనే ఎంత వాగినా వాగి పోలీస్ వాళ్ళు ఉన్నారు, అబ్బాయి చేయాల్సింది చేస్తున్నారు. ఇప్పుడు వేరే ఆయన వచ్చారు మధ్యలో, కరాటే కళ్యాణి గారు, ఆవిడకేమి పాపం సినిమాలు ఏమి లేనట్టున్నాయి, ఏదైనా ఉంటే మైక్ దొరికితే మాట్లాడతారు కదా, ఆవిడకి అంత నోరు ఉంది కాబట్టి వీటి మీద వదిలేసి ఎడ్యుకేషన్ లో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల ఇష్యూస్ చాలా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, దాని మీద డైవర్ట్ అవ్వమనండి. ఎందుకు లాస్ట్ కి ఇలా ఏమైపోతుందంటే అదొక కొలిక్ వచ్చేసి ఇంత రచ్చ అయిందా, అమ్మాయి రచ్చ చేస్తుంది. మీరు గుర్తు పెట్టుకోండి, అల్లుడు గారు బయటకి ఎక్కడికి రావట్లేదు, మాట్లాడలేదు, ఈమె రచ్చ చేసుకుంటుంది. సో ఇదంతా ట్రాష్. ఆ పిల్లలు ఆమె ఎంత మాట్లాడుకున్నా మేము పట్టించుకోవట్లేదు. దేవుడు 2 చెవులు ఇచ్చాడు, సో మేము అదే చేస్తున్నాం. ఆమె ఎంతన్నా అరుచుకోనండి, ఆమెను యాక్సెప్ట్ చేసేదే లేదు. అంటే మీరు అడిగారు కాబట్టి నాకు అల్లుడు గారు అది విలువ ఇవ్వాల్సిందే. మేము ది ఎండ్ వరకు కూతురు తెచ్చుకున్నాక మేము అలా అని తప్పుల్ని, మీకు తెలుసు నేను తప్పునైతే బేర్ చేయను సార్, నేను స్టూడెంట్స్ నాకు అందరు ఒకటే, నా కాలేజీలో తప్పు జరిగినా నేను వదలను. అలాంటిది ఇంట్లో తప్పు జరిగితే కూడా మేము మాట్లాడతాం. మేడం ఒక్కది క్లారిటీ మేడం, ఇప్పుడు రాజ్ తరుణ్ మీకు అల్లుడు వరుస అవుతారు కదా, అది ఎలా అల్లుడు అంటే చాలా మంది అంటే అల్లుడు అంటే సార్ చెప్తున్నాను కదా, మా హస్బెండ్ వాళ్ళు 3 అన్నదమ్ములు, మా మామగారు వాళ్ళు 3 అన్నదమ్ములు, మా మామగారి సొంత తమ్ముడికి కొడుకు కూతురు మా వాళ్ళ అన్నకి ఇచ్చాం. అన్న అంటే అక్కడ కూడా బాబాయ్ సొంత అన్నదమ్ముల పిల్లలకి ఇచ్చాము. మా అల్లుడు గారు ఈ అబ్బాయి క్లోజ్ అన్నమాట, అన్నదమ్ముల పిల్లలు. సో మాలాగా ఆ వరుసలో నేను అమ్మాయికి పెద్దమ్మని అవుతాను, అమ్మాయికి పెద్దమ్మాయి అల్లుడు. సో ఆటోమేటిక్ గా అల్లుడు. ఇంటికి మా అన్నదమ్ములు అంటే మా హస్బెండ్ వాళ్ళ 3 అన్నదమ్ములకి ఒక్కరితే కూతురు ఈ పిల్ల. సో మాకున్నది ఒక్కరితే ఆడపిల్ల. ఆడపిల్ల మీదకి ఇప్పుడు అల్లుడికి వస్తుంది అని అంటే వంశం ఒకటే కదా సార్. అవును కరెక్ట్ కదా. మా దగ్గర వంశాలు ఉంటాయి, ఆ వంశంలో ఆ పిల్లకి వచ్చినట్టే. ఇంత నిజంగా ఉండుంటే నా కూతురు మరదలు అనుకో, నా కూతురు పెద్దది, ఆ పిల్ల చిల్ల, వదినా మరదలు అనుకుంటారు కదా. అవునవును, ఇంటికి ఫంక్షన్లకు పిలుస్తారు కదా. మరి వాళ్ళ తాతగారు పోయినప్పుడు అమ్మ ఎందుకు రాలేదు? ఇంట్లో వాళ్ళ తాతగారు రాజ్ తరుణ్ సొంత తాతగారు, అబ్బాయి పాప ఎక్కడున్నా కరోనా టైంలో ఎటున్నా ఆక్సిజన్ అవి పంపించాడు. ఇంకా ఆ టైంలో పాపం పెద్ద ఆయన కదా చనిపోయారు, ఎందుకు రాలే? మీకు బాధ్యత లేదా? కోడలివి కదా, మరి దగ్గరుండి సాంప్రదాయం ప్రకారం రావాలిగా. కరోనా వస్తే ఏంటి, ఇంకా వస్తే ఏంటి, సాంప్రదాయం ప్రకారం ఏది చేయకుండా మేము భార్యాభర్తలు మేము మధ్య ఇది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే. ఫైనల్ గా ఏమంటారు రాజ్ తరుణ్ ఆ అమ్మాయికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? కొత్తగా ఏముంటది సార్, చేయక ఏముంటది, అది అందరికీ తెలిసింది, ఏముండదు. అంతేనా? ఒకవేళ ఉండి చూసుకున్నా ఈ ప్రెషర్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ అది విడిపోతుంది సార్. అది మాత్రం కరెక్ట్ అండి, అది ఎందుకు. ఇప్పుడు పగిలిపోయిన గ్లాస్ ని మనం ఏదైనా అంటిస్తాం, ఆ టేప్ ఊడిపోతే వాడు వద్దు కావాలంటాను. అబ్బాయి అయితే ఇంకా తీసుకోడు సార్, బట్ అబ్బాయి అయితే ఇంకా తీసుకోడు. మేబీ నిజంగా అబ్బాయి చేసుకుంటానంటే ఈసారి పెళ్ళే చేసుకుంటాడేమో తప్ప ఇలా చేయడు. అబ్బాయి వద్దని చెప్పేశాడు డైరెక్ట్గా, ఇంట్లో కూర్చొని మాట్లాడినప్పుడే పెళ్లి చేసుకోడమ్మా, పెళ్లి చేసుకోడు. పోన్లే నా కూతురు కొడుకుని కంది బాబాయి, లాస్ట్ మంత్ కూడా వెళ్ళాడు అబ్బాయి కొడుకుని చూసి, అంటే కొడుకే అవుతాడు కదా, బాబాయి కదా అన్న కొడుకు చూసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయాక వీళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్. అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయాక ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారో. ఇప్పుడు నా అత్తగారు ఉంది, నేను నా అత్తగారిని ఉంచుకున్నా, నేను ఎలా గంటేస్తాను కోడల్ని? మరి నువ్వు ఆ కోడలు కొడుకు కుక్కల కింద వాల్యూ నీకు అత్తమావకు లేదంటే నువ్వు ఎంత పెద్ద గ్రేట్ కోడలవో బాగా అర్థమైంది. నీకు రాజ్ తరుణ్ కావాలో నువ్వు మా ఇంటికి రావాలా. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.